పద్మా, ఏంటండి? ఫోన్ రింగ్ అవుతోందిగా, మన పోరగాళ్ళు అంటారు తీవే. ఇవ్వు. ఏమైందిరా? ఆ కర్నూలు కుర్రాన్ని వేసామన్నావు కదా, కుదరలేదన్నా. ఎస్కేప్ అయిపోయాడు. ఏందిరా వాగుతుండవు? అన్నా వాడే కాదు, వాళ్ళ నాన్న కూడా వచ్చాడన్నా. మేమేమీ చేయలేకపోయామన్నా. ఏందిరా కొజ్జా లెక్క మాట్లాడుతున్నావు? వేసేసింటో లేదా చెప్పు. లేదన్నా, వాళ్లే మీ తమ్ముడిని. నా తమ్ముడిని భీమాకేమైందిరా చెప్పు. మన భీమాని అక్కడే నరికేశారన్నా. హాస్పిటల్లో చేర్చామన్నా. ఏమవుతుందోనని భయంగా ఉంది. వాడు వాళ్ళ నాన్న కలవడం చూస్తే మనల్ని వేసేయడానికి వచ్చినట్టుందన్నా. ఆడ సిటీ తట్టి యాడికి పోకూడదు. అన్ని చోట్ల మనల్ని పెట్టి లాక్ చేయండి. ఇదిగోనే వస్తాడా. నువ్వు పిల్లలు చేసి ఇంటికి పోవే. శని వదిలించుకుందాం నేను ఈడకొస్తే నన్ను వెతుక్కుంటూ శని సిటీకి వెళ్ళారా? డాక్టర్, నా బిడ్డ అట్లా ఉన్నాడు. డోంట్ వరీ సార్, తొందరగానే కోలుకుంటారు. ఇప్పుడు అర్థమైనదా ఎందుకని నా కొడుకు నాతోనే ఉండాలని అంటాను? నా దగ్గర చెడదీసి సంపలాకి చూసినారే. అయ్యా, అప్పన్న మనుషులే చేశారు. డాక్టర్ నర్సు తప్ప ఇంకెవరు లోపలికి రావడానికి లేదు. హాస్పిటల్ చుట్టూ అన్ని చోట్ల మన వాళ్ళని కాపలాకొచ్చు. పో. రే బాలరెడ్డి, తమ్ముడిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసినాను రా. బాగానే కోలుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఏ గొడవ లేదు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. అయ్యా వసంతు, లేనైనా ఈ మాత్ర వేసుకో. వసంతు, అయ్యా నీకే. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు మీ గాలి తగలకూడదని ఇక్కడికి సంతోషంగా ఉంటున్నాను. అది మీకు నచ్చలేదా? నిన్నీడ బతకనివ్వర్రా. నన్ను పొడిచిన వాడిని చూసినప్పుడు కూడా నాకు భయంగా లేదు. నిన్ను చూస్తేనే నాకు భయంగా ఉంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది నా సమస్య, నేను చూసుకుంటాను. ఏదిరా నీ సమస్య? ఇది మన సమస్య, మన కుటుంబ సమస్య. వచ్చినాడు ఎవడో తెలుసు కదా. వాడి వల్ల మనం పోగొట్టుకుంది సాలేదా? అనవసరమైన పగ పెంచుకొని ఇలా కత్తులు పట్టుకొని తిరుగుతున్నావే, ఇది పెద్ద మనిషి చేసే పనేరా? అవునరా, నేను పెద్ద మనిషినే. ఈ కత్తి నా చేతిలోనే ఉంటాది. ఇది మా ముత్తాత రాజారాణుల కాలంలో పట్టింది. ఇదే మనకి కులదైవం. ఇది మన చేతిలో ఉన్నంత వరకే మిగతా వాళ్ళందరూ మనకి దండాలెడతారు. దీన్ని కింద పారేసామో అది పట్టుకున్న వాడికి మనం దండాలెట్టాలి. అందుకు నేను సిద్ధంగా లేను. నా మాటినుకో, మారు మాట్లాడకుండా బండెక్కు, మన ఊరికి పోదాం. వసంతు, డాక్టర్ నిన్ను లేకొద్దన్నాడుగా. పడుకోనైనా పడుకో. ఒరే అయ్యా, ఇక్కడున్నావా? అమ్మా, అని ఇడిసిపెట్టి నేను ఉండలేకపోతున్నాను. ఆడు నాలా ఉండక్కలేదమ్మా. ఆడిని అడిగానే ఉండని, కానీ నాతో పాటు ఉండాలా. ఆడికి ఏదో నచ్చ చెప్పి తీసుకురమ్మా. వాడిది నీ రక్తమే కదరా. నువ్వు చెప్తే అస్సలు విండవు. వాడొక పిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఆ పిల్ల అమ్మానాన్నలతో మాట్లాడి వెంటనే వాళ్ళు పెళ్లి జరిపించు. పెళ్ళైతే ఇద్దరిని తీసుకొచ్చేద్దాం. శాస్త్రి గారికి చెప్పు. మన శాస్త్రి గారా? రే మురళి, నువ్వే మాట్లాడరా. ఏంటన్నా మనకు వేట మాసం దగ్గర భోజనాలు, పప్పు సాంబార్ అంటే అదంతా పెళ్ళయ్యాక చూసుకుందామరా. సరే, పెళ్లి కూతురు ఎలా ఉందన్నా? మేలివి బంగారు